జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసిన శస్త్రి వర్మ గురించి ఈ రోజు తెలుసుకుందాం. శస్త్రి వర్మ 1999లో నవంబర్ 30 తారీఖున జన్మించింది. ప్రస్తుతం తన వయసు 24 సంవత్సరాలు. తను ఒక నార్త్ ఇండియన్. ప్రస్తుతం హైదరాబాద్ నార్సింగి ఏరియాలోని ఒక రెసిడెన్స్ లో నివసిస్తున్నారు. 2017లో హైదరాబాద్ లో జరిగిన ఒక టెలివిజన్ షోలో తను పార్టిసిపేట్ చేసింది. అప్పటికే డాన్స్ కొరియోగ్రాఫర్ గా మంచి పేరున్న జానీ మాస్టర్ గారు ఆ టెలివిజన్ షోకి జడ్జిగా ఉండేవారు. కానీ శస్త్రి శర్మ ఆ షోని మధ్యలోనే వదిలి వెళ్ళిపోయింది. అప్పుడే జానీ మాస్టర్ తన అసిస్టెంట్ తో తనకి కాల్ చేయించి తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయితే తనకి మంచి కెరీర్ ఉంటుంది, అలాగే ఆపర్చునిటీస్ కూడా ఇస్తానని చెప్పడంతో జానీ మాస్టర్ వద్ద 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయింది. అలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూనే చావు కబురు చల్లగా, క్రాక్, వారియర్, బీస్ట్, గేమ్ చేంజర్, పుష్ప వంటి సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా చేసింది. ఇంత చిన్న వయసులో టాప్ హీరో అండ్ హీరోయిన్స్ కి కొరియోగ్రఫీ చేసిన శస్త్రి వర్మ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. నేషనల్ అవార్డు విన్నర్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ గారిపై సెప్టెంబర్ 11న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది.